హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ శ్రీదేవి కాకినాడ అమ్మాయిని. నా అవతారాన్ని చూసి దడుచుకోకండి. నేను ఫిట్స్ వచ్చిన కాసేపటికి హాస్పిటల్‌లో ట్రీట్మెంట్‌లో ఉన్నప్పుడుదనమాట. అయితే ఫీవరు సడెన్‌గా 103 వచ్చేసింది. అది తగ్గటం కోసము సెలైన్ పెట్టారు, టాబ్లెట్ ఇచ్చారు అండ్ అలానే సిరప్ కూడా పట్టారు. అయినా ఇంకా తగ్గలేదు. ఎక్కువ ఫీవర్ ఉంది కదా! అందుకని చెప్పేసి తడిగుడ్డ అయితే పెడుతున్నారనమాట. మా హస్బెండే పెట్టాడు తడిగుడ్డ. అయితే ఈ లోపల లవ్లీ నేను పెడతాను డాడీ అని తన దగ్గర నుండి తీసుకుని నాకు తడిగుడ్డ పెడుతుందనమాట ఇక్కడ. లవ్లీని ఒక్కొక్కసారి చూస్తే చాలా ప్రౌడ్‌గా కూడా అనిపిస్తుందండి. ఎందుకంటే నాకేం జరిగింది అనేది తనకి ఆ టైంలో అస్సలు తెలీదు. అయినా సరే నా పక్కన చెయ్యి పట్టుకొని అలా నుంచునుందనమాట. మమ్మీ నేనున్నాను ఇక్కడ నువ్వు భయపడకు అని చెప్పింది. నాకు ఆ టైంలో కూడా లవ్లీ అలా చెప్పేది చాలా క్లియర్‌గా అర్థమయింది. చాలా అనిపించింది. ఇక్కడొచ్చేసి నేను తినే విధానాన్ని చూసి ఏమనుకోవద్దండి. నాకు ఫిట్స్ వచ్చిన ఒక 4 అవర్స్ తర్వాత నేను టిఫిన్ అయితే తింటున్నాననమాట. మీరు చూస్తున్నట్లయితే నేను బాగా వంగిపోయి కూర్చున్నాను. వెయిట్ ఎక్కువ ఉంది కదా! కాళ్ళు ముడుచుకుని కూర్చోలేకపోయాననమాట ఆ టైంలోని. అందువలన నేను కాళ్ళు అలా ఆరచాపుకుని టిఫిన్ అయితే చేస్తున్నాను. అయితే నాకు ఈ ఏ అయితే ఇప్పుడు నేను చూపిస్తున్న స్కాన్‌లయ్యి ఉన్నాయో అవి ఫిట్స్ రావడానికి ముందర చేసినవండి బ్లడ్ టెస్ట్‌లయ్యి. అవన్నీ నార్మల్‌గా ఉన్నాయి. బట్ ఫిట్స్ వచ్చిందని చెప్పేసి ఇంకా నాకు సీటీ బ్రెయిను, సీఈసీటీ అండ్ అలానే సీటీ అబ్డామిన్ ఇంకా ఆర్ఎఫ్టీ, కిడ్నీ ప్రొఫైల్ ఇవన్నీ చేయించడానికి ఆ రోజు నైటే నాకు రాసి ఇచ్చారనమాట. అయితే ఈ ఏవైతే స్కాన్స్ అవి ఉంటాయో అవి ఎంప్టీ స్టమక్‌తో చేయించుకోవాలండి. వాటర్ కూడా తీసుకోకూడదంట. అంటే సీఈసీటీ ప్లెయిన్ చేయించుకోవాలి కదా! అందుకోసం అని చెప్పేసి వాటర్ కూడా తాగకూడదన్నారు. ఇంకా నేను మొత్తం తినేసి టిఫిన్ అంతా కూడా వాటర్ కూడా నేను తాగేసి ఇంకా సెలైన్స్ ఏవైతే ఉన్నాయో అవి నాకు మిడ్‌నైట్ 12 వరకు కూడా ఎక్కుతూనే ఉన్నాయన్నమాట. అయితే నాకు ఇలా ట్రీట్మెంట్ జరిగే టైంలోనే లవ్లీ ఇన్సులిన్ అనేది ఇంట్లో ఉండిపోయింది కదండీ! అది తీసుకురావడానికి మా హస్బెండ్ ఇంటికెళ్ళాడనమాట. లవ్లీని తీసుకుని తనకి షవర్ చేయించేసి డ్రెస్ చేంజ్ చేసేసుకుని ఇద్దరూని టిఫిన్ పట్టుకొని వచ్చారు. ఈ టైం లైన్‌లో అంతా కూడా నన్ను మా హస్బెండ్ వాళ్ళ అత్త ఇంకా మావయ్య అయితే చూసుకున్నారు. ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత నేను టిఫిన్ చేసేసాను. ఇంకా వీళ్ళ అత్త, మావయ్య అయితే ఇంటికెళ్ళిపోయారు. సెలైన్స్ ఎక్కుతూ ఉన్నాయి కదా! నేనైతే ఇంకా పడుకొని ఉన్నాను. అయితే మధ్యలో లేసి చూసేసరికి వీళ్ళిద్దరూ కింద పడుకొని ఉన్నారనమాట. యాక్చువల్‌గా ఇక్కడ చూస్తున్నారు కదా 2 బెడ్స్ ఉన్నాయి. కానీ లవ్లీని ఆ బెడ్ మీద పడుకోబెడితే కింద పడిపోతది అని చెప్పేసి ఇంక ఇద్దరూ కలిపి కిందే పడుకున్నారనమాట. చాలా అలసిపోయి ఉన్నారండి. ఇంకా ఏంటంటే మా హస్బెండ్ నాకు ఫిట్స్ వచ్చిన టైంలోని సిస్టర్ దగ్గర ఉండమని చెప్తే ఎంత దారుణంగా ఏడ్చాడంటే చాలా దారుణం అనమాట. ఇంకా సిస్టర్ అయితే ఏవండీ మీకే హెల్త్ బాగోదు, మీరు ఇంత అలా స్ట్రైన్ అయిపోతే ఎలాగా అని చెప్పేసి ఇంకా బయటికి వెళ్ళిపోండి మీరు, ఆ అమ్మాయిని మేము చూసుకుంటాము ట్రీట్మెంట్ జరుగుతుంది కదా అని చెప్పారనమాట. అంతలా అయిపోయాడు మా ఆయన. ఇంకా మా డాడీ ఇంకా తమ్ముడు అయితే మాత్రము షాక్‌లో ఉండిపోయారనమాట. ఎందుకంటే నేను ఎంత హెల్త్ బాగోపోయినా గట్టిగా తిరిగేస్తాను. అలాంటిది ఇలా పడుకుని ఉండేసరికి వాళ్ళు కూడా షాక్‌లో ఉండిపోయారు కాసేపు. ఇంకా లేట్ నైట్ అవుతుందని డాడీని, తమ్ముడిని పంపించేశాను. ఇదొచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అండి. అత్తయ్య మావయ్యని టిఫిన్ పట్టుకుని వెళ్ళమన్నారంట. మావయ్య ఏమో టిఫిన్ పట్టుకుని వచ్చారు. ఈ విషయం తెలియక మా హస్బెండ్ ఈ లోపల మళ్ళీ టిఫిన్ పట్టుకొని వచ్చారు. అయితే ఇక్కడ నేను అసలు ఎంప్టీ స్టమక్‌తో స్కాన్ చేయించుకోవాలి కదా! సో మా మావయ్య, మా హస్బెండ్, పాప కలిపి టిఫిన్ అయితే తినేసారనమాట. ఈ లోపల నాకు సెలైన్స్ అయితే ఎక్కాయి. అయితే ఇంతకు ముందు నేను మా హస్బెండ్‌తో పాటు సీటీ స్కాన్‌కి, సీటీ స్కాన్స్‌కి అవి వెళ్ళాను కదా! అప్పుడు నాకు ఐడియా ఉంది. ఒంటి మీద ఎలాంటి మెటల్ థింగ్ ఉన్నా తీసేయాలి అని చెప్పేసి. చెప్పాలంటే ఒంటి మీద ఉన్న తాడు, మంగళసూత్రాలు ఇవన్నీ తీసేయాలన్నమాట. అందుకని చెప్పేసి నేను ఇయర్ టాప్స్‌ని తీయించుకోవడానికి ఇలా బంగారుపివి చెవిలీలు అవి కుడతారు చూడండి, ఆయన దగ్గరికైతే వచ్చాను. నేను ఫస్ట్ టైం ఇయర్ టాప్స్ కుట్టించుకున్నాను చూపించాను కానీ, ఈ సెకండ్ ఇయర్ టాప్స్ కుట్టించుకున్నప్పుడు మీకైతే చూపియలేదు. అవి తీయించుకోవడానికి అక్కడికైతే వెళ్ళాను. ఇంకా అక్కడ నుంచి డైరెక్ట్‌గా స్కాన్ సెంటర్‌కి అయితే వచ్చేసానండి. నేనైతే మమతా స్కాన్‌లో చేయించుకున్నాననమాట. ఫస్ట్ అయితే నాకు ఆర్ఎఫ్టీ ఇంకా బ్లడ్ టెస్ట్‌ల కోసమని బ్లడ్ తీసేశారు. ఆ తర్వాత సీఈసీటీ స్కాన్ కోసమని చెప్పేసి ఇంకా నేను పక్కనే ఉన్న బిల్డింగ్‌లోకి అయితే వచ్చాను. అక్కడ ఇయర్ రింగ్స్‌ని ఇంకా ముక్కు పుడక అంటే నోస్ పిన్ ఉంటుంది కదండీ! వాటినైతే తీసేయమన్నారు. అవైతే తీస్తున్నాననమాట. తీసేసి మా హస్బెండ్‌కి ఇస్తున్నాను. ఈ నోస్ పిన్ పెట్టుకొని ఒక 4 ఇయర్స్ అయ్యుంటదండి. ఇప్పుడైతే
అయితే మొదటిసారి తీశాను. అయితే హెయిర్‌కున్న హెయిర్ పిన్స్‌ని కూడా తీసేయమన్నారు. నేనేమో సీటీ స్కాన్ కదా! కొంచెం టెన్షన్ ఉంది లిటిల్ బిట్. దానివలన మెడలో ఉండే బ్లాక్ బీడ్స్ తీయడం మర్చిపోయి సీటీ స్కాన్ దగ్గరలోకి అయితే వెళ్ళిపోయి పడుకుంటూ పోయాను. సీటీ బ్రెయిన్ అయితే చేసేసారండి. చేసిన తర్వాత మెడలో ఉండే బ్లాక్ బీడ్స్ కనిపించాయన్నమాట వారికి. వారేమన్నారంటే, "ఇప్పుడు సీటీ అబ్డామిన్ చేస్తామండి. మీరు వీలుంటే ఉంచేసుకోండి. లేదంటే తీసి ఇచ్చేసేయండి మీ హస్బెండ్‌కి" అన్నారు. నాకు సీటీ బ్రెయిన్ విడిగా చేశారు. సీటీ అబ్డామిన్ విడిగా చేశారు. దానివలన నేను మధ్యలో వచ్చి బ్లాక్ బీడ్స్ మా హస్బెండ్‌కి ఇచ్చేసి మళ్ళీ వెళ్ళి పడుకున్నాను. సీటీ స్కాన్ చేసేటప్పుడు మాత్రము నా పక్కనే ఒక పర్సన్ ఉన్నారు. ఇలా డోర్ తీసుంది. మా హస్బెండ్ దూరం నుంచి చూస్తున్నారు. నాకు అంత భయం అనిపియలేదు కానీ సీఈసీటీకి మాత్రం భయం వేసిందండి. వారు కూడా ముందే మాకు చెప్పారనమాట. సీఈసీటీ చేసేటప్పుడు మీతో పాటు ఇంకొక పర్సన్ కూడా ఉంటే బెటర్ అని. మా హస్బెండ్ వాళ్ళ అక్క బావ అయితే వచ్చారనమాట. ఈ సీఈసీటీ స్కాన్‌కి ముందర ఈ వాటర్‌లో నాకేదో మెడిసిన్ కలిపి ఇచ్చారండి. 1 లీటర్ వాటర్‌ని 1 అవర్ లోపల తాగాలన్నమాట. ఆ వాటర్ ఏమో నాకు కడుపులో తిప్పేసి ఏదోలా అయిపోతుంది. హార్ట్ ఏమో కొంచెం స్పీడ్‌గా కొట్టుకుంటున్నట్టు చాలా వికారంగా అయితే అనిపించిందండి. తాగడానికి చాలా ఇబ్బంది పడ్డాను. మా హస్బెండ్‌కి ఇదే సీఈసీటీ స్కాన్‌లో ఒకసారి వాటర్ అనేది 1 అవర్‌లో తాగాల్సింది మా హస్బెండ్‌తోని 20 మినిట్స్ లోపల అనుకుంటా తాగించేశారు. దాంతో ఆయనకి ఫిట్స్ వచ్చేసిందనమాట. అయితే అదే టైంలో మా హస్బెండ్‌కి సర్జరీ జరిగిందనమాట. దాంతో ఈ ఫిట్స్‌లోని ఆ సర్జరీలో వేసిన కుట్లు కూడా ఊడిపోయినాయండి. అంత ఎక్కువ ఎఫెక్ట్‌తో ఆయనకి వచ్చిందనమాట ఫిట్స్. చాలా క్రిటికల్ అయ్యింది. అది మనసులో ఉండిపోయి నాకు ఈ సీఈసీటీ ప్లేన్ తీసినప్పుడు చాలా భయంగా ఉండేది. స్కాన్ చేసినప్పుడు అయితే మాత్రము బాడీలోని తెలియని హీట్ ప్రొడ్యూస్ అయింది. అది కామన్ అంటండి. అయితే లోపల ఏదో తెలియని వికారము, వాంతులు అయిపోయినట్టు, కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించేది. వారికి ఆ విషయాన్ని చెప్పాను. కాసేపు రెస్ట్ తీసుకుని ఇంటికైతే వెళ్ళమన్నారు. ఇంకా నేనైతే హాస్పిటల్‌కి వెళ్ళాలి డైరెక్ట్‌గా. స్కాన్ అయిపోయిన తర్వాత రిపోర్ట్స్ రావడానికి టైం పడుతుంది. ఈ లోపల నాకు సెలైన్స్ ఉన్నాయి. హాస్పిటల్‌కి వెళ్ళాలి. బట్ నాకేంటంటే చాలా చిరాకు వచ్చేసిందండి. 2 డేస్‌గా ఒకటే డ్రెస్‌తో ఉన్నాను. షవర్ చేయలేదు కదా! చాలా చిరాకు వచ్చేసి నేనైతే హాస్పిటల్‌కి వెళ్ళకుండా డైరెక్ట్ మా ఇంటికి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయ్యాననమాట. మా హస్బెండ్ వాళ్ళ అక్క, బావ కూడా తోడొచ్చారు. ఇంక నేను ఫ్రెష్ అప్ అయిపోయాను కదా! భోజనం చేయడానికి అమ్మ ఇంటికి రమ్మని చెప్పింది. సరే కదా వెళ్దామనే లోపల మా హస్బెండ్‌కి అయితే కాల్ వచ్చింది. రిపోర్ట్స్ రెడీ అయిపోయినాయి అని చెప్పేసి. ఇంక మేము భోజనం చేయడం మానేసి రిపోర్ట్స్ కలెక్ట్ చేసుకోవడానికి స్కాన్ సెంటర్‌కి వచ్చాము. రిపోర్ట్స్ ఎలా ఉన్నాయో యాజ్ టీజ్‌గా నేను అలా అయితే చూపించేశానండి. నాకు ఏం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అనేది ఆ స్కాన్ రిపోర్ట్స్ చూపించాను కదా! మీరే చూడొచ్చు అక్కడ. ఇంకా మేము ఆ స్కాన్ రిపోర్ట్స్ తీసుకుని అప్పుడైనా భోజనం చేయడానికి వెళ్ళాలి కదా! లేదు డాక్టర్ ఏం చెప్తారో అనే టెన్షన్‌లోని ఇంకా మేము భోజనం చేయడం మానేసి ఇంకా ముందైతే డాక్టర్ గారికి రిపోర్ట్స్ అయితే చూపించామన్నమాట. మ్యామ్ ఆ రిపోర్ట్స్ చూసిన తర్వాత నన్నైతే న్యూరో సర్జన్ అంటే న్యూరో స్పెషలిస్ట్ ఉంటారు కదా! వారి దగ్గరికి ప్రిఫర్ చేశారు. అండ్ అలానే నాకు సైనసైటిస్ మైల్డ్‌గా ఉందంటండి. దానికోసము నోస్‌కి సంబంధించిన డాక్టర్ దగ్గర కూడా నన్ను ప్రిఫర్ చేశారు. మిగిలిన నాకేవైతే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో వాటికి సంబంధించి ఈ మేడమే అంటే గైనిక్ మేడం దగ్గర నేను చూపించుకుంటున్నాను. ఆ మేడమే మెడిసిన్ అయితే రాసిచ్చారనమాట. ఆ తర్వాత మేడం అయితే నన్ను డిశ్చార్జ్ చేసేసారండి. ఎందుకంటే మేడంకి మా సిచ్యువేషన్ ఐడియా ఉంది. నేను కొద్దిగా బాగానే ఉన్నాను. మా అమ్మ వాళ్ళ ఇల్లు కూడా హాస్పిటల్‌కి దగ్గర. ఈ విషయాలన్నీ మేడంకి తెలుసు కాబట్టి మేడం ఏమన్నారంటే డిశ్చార్జ్ చేసేస్తాను. బట్ నీకు ఏవైతే సిలైన్స్, మెడికేషను ఇంకా పెండింగ్ ఉందో అది మార్నింగ్, ఈవినింగ్ వచ్చి పెట్టించుకుంటూ ఉండు అన్నారు. ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మేడంని కలవమని చెప్పారు. కలిసామండి. అయితే ఆ తర్వాత నేను ఏవేవి హాస్పిటల్స్‌కి వెళ్ళాలో అక్కడికి వెళ్ళమని మేడము చెప్పారనమాట. వాటికి కూడా వెళ్ళాను. ఈ లోపల నేను కూడా ఒక డెసిషన్ అయితే తీసుకున్నానండి. మేడం అయితే నాకు హెచ్‌పివి వ్యాక్సిన్ వేయించుకోమని సజెషన్ అయితే ఇచ్చారు. నేను కూడా వేయించుకోవాలి అని ఎప్పటి నుండో అనుకుంటున్నాను. ఈ నెక్స్ట్ మంత్‌లో అయితే నేను హెచ్‌పివి వ్యాక్సిన్ వేయించుకుంటానండి. దీనివలన
కొన్ని రకాల క్యాన్సర్స్ రాకుండా అయితే ఆగుతాయి అన్నమాట. అందుకోసం నేను వేయించుకోవాలి అని అనుకుంటున్నాను. ఇంకా నాకు ఏదైతే ట్రీట్మెంట్ ఉందో ఆ ట్రీట్మెంట్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మేడంని కలిసి మెడిసిన్ రాయించేసుకుని నా చేతికి ఉండే క్యాన్లని తీయించేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ నేను న్యూరో స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళానండి. ప్రజెంట్ అయితే నా రిపోర్ట్స్ ఎలా ఉన్నాయి అనేది నేను ఓపెన్గా చూపించేశాను. ట్రీట్మెంట్లో ఉన్నాను. ఇప్పుడైతే చాలా వరకు రికవరీ అవుతూ వస్తూ ఉన్నానండి. అయితే ఈసారి నాకు చాలా గట్టిగానే జ్ఞానోదయం అయిందండి. నేను హెల్తీగా బ్రతికి ఉంటేనే నా బిడ్డనైనా నా హస్బెండ్నైనా చూసుకుంటాను. సెల్ఫ్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. హెల్త్ని ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయకూడదు. ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకుని ఇక నుంచి అయినా నేను మంచిగా ఫుడ్ తీసుకుని మంచిగా ఉండాలి అని అయితే అనుకుంటున్నాను అనమాట. దేవుడి దయ వల్ల ఇప్పుడు అంతా సాఫీగానే జరుగుతుందండి. వీడియోస్ కూడా కంటిన్యూగా వస్తూ ఉంటాయి. ఇప్పటి వరకు వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. మళ్ళీ ఇంకొక వీడియోతో కలుద్దాము.